నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తవ్వకాల్లో బయల్పడిన 1500 ఏళ్ల నాటి నిధి, 631 నాణేలు, నెక్లెస్ లభ్యం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? ఆదివారమే ఎంపిక. కొనసాగుతున్న ఉత్కంఠ, గెలుపు ఇక లాంఛనమేనా? ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, కృష్ణ మందిరాలకు పోటెత్తిన భక్తులు. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం. తిరుమలలో భక్తుల నిరసన, శ్రీవారి దర్శన టికెట్ల కోటాపై సతమతమవుతున్న టీటీడీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ రేణుగుంట వారిచే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పంచాయతీ ఆఫీసు వద్ద చాలా ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ రోజు కార్యక్రమాలు ఉదయం 5 గంటలకి మంగళహారతి, 8 గంటలకి దర్శనారతి, 12 గంటలకి మహాశంఖాభిషేకం జరగబడింది. ఇక్కడికి ఎంతో మంది భక్తులు వారి కుటుంబ సభ్యులతో వచ్చి శ్రీకృష్ణుని యొక్క దర్శనం చేసుకుని వారి కృపకు ప్రార్థులయ్యారు. అలాగే ఇక్కడ ఎంతో బుక్ స్టాల్స్, అలాగే తీర్థ ప్రసాదాలను వితరణ జరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ గోకులాష్టమి, శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా మా కంబత్తాల్వార్ ఆలయం నందు అలియాస్ దాసరి మఠం కంబత్తాల్వార్ మఠం ఆలయం నందు శ్రీ కాళీయ నర్తన స్వామి, కాళీ నర్తన బాలస్వామి యొక్క జన్మాష్టమి సందర్భంగా మా దాసరి మండపం నందు, మా ఆలయం నందు రంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు మేము చేస్తూ వస్తున్నాము. ఈ రోజు ఉదయాన 6 గంటలకి స్వామివారికి అభిషేకము మరియు అలంకరణ జరిగింది. మరి కొద్ది క్షణాల్లో అందరికీ స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. మేము ఈ ప్రతి సంవత్సరం ఈ రోజు ఈ విధంగా ఈ యొక్క దాసరి మండపం ఆలయం నందు గోకుల సందర్భంగా పుట్లవచ్చాలు మరియు వేణుగోపాల స్వామి యొక్క ఊరేగింపు అన్ని చేస్తూ వస్తున్నాము. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. చాలా చక్కటి అలంకరణతో వైభవపేతంగా శ్రీ శ్రీ రాధా గోవింద అససకి గిరిరాజులు దర్శనమిస్తున్నారు. అందరూ కూడా వచ్చి దర్శనం స్వీకరించండి, విశేషమైన ఆశీస్సులు స్వీకరించండి. అందరికీ శుభం కలుగుగాక. సో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం ఉట్లోత్సవ కార్యక్రమం ఉంటుంది. దర్శనం అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుంది. సో సాధ్యం వరకు 4 గంటల లోపలే వచ్చి అందరూ భక్తులు దర్శనం చేసుకోండి. సాయంత్రం ఎక్కువ రద్దీ ఉండే అవకాశాలు ఉంటాయి. అందువల్ల భక్తులందరినీ కూడా 4 గంటల లోపలే వచ్చి మీరు దర్శనం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. సాయంత్రం 4 గంటలకి టీటీడీ గ్రౌండ్స్లో ఉట్లోత్సవం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి 10 గంటల 10 నిమిషాలకి అభిషేక ఏర్పాట్లు టీటీడీ SVBC ద్వారా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. సో ఈ సందర్భంగా తిరుమల దేవస్థానం యొక్క అధికారులని మనం ఎంతగానో అభినందిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా లైవ్ టెలికాస్ట్ చేస్తూ భక్తులకి కనులారా చక్కగా భగవంతుని యొక్క అభిషేకాన్ని చూసి మహద్భాగ్యాన్ని కనిపిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర గోశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహించింది. హిందువులందరం కూడా గోమాతలను ఎంతో పవిత్రంగా భావిస్తాము. ఈరోజు గోకులాష్టమి సందర్భంగా గోమాతలకు గో సంరక్షణశాలలో పూజలు నిర్వహించాము. అలాగే వేణుగోపాల స్వామి వారికి కూడా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయిస్తాము. రోజంతా కూడా గోకులాష్టమి సందర్భంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం నుంచి రాత్రి దాకా. రాత్రిపూట ఈరోజు హరికథ కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈరోజు భక్తులు స్వయంగా గోమాతలకి గ్రాసాన్ని స్వయంగా తినిపించడానికి కూడా ఈరోజు అవకాశం ఉండేది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గోపూజ సన్నిధిలో వెంకటేశ్వర స్వామి పాదాల కింద గోశాల నిర్వహించడం, ఈ యొక్క గోశాల సన్నిధిలో ఈరోజు గోమాతను పూజించడం, శ్రీకృష్ణ పరమాత్మునికి అతి ప్రీతిపాత్రమైన గోమాత చాలా హిందువులందరికీ కూడా చాలా శుభకరమైన శ్రేష్టం. ఏ పనిని మొదలు పెట్టాలనుకున్నా కూడా గోవును ముందు పెట్టి ఒక మంచి కార్యక్రమం కూడా చేయడం ఆనవాయితీ. ఒక మంచి స్వగృహం మేము హైదరాబాద్
నుంచి వచ్చామండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మేము తిరుపతిలో శ్రీకృష్ణాష్టమి ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మేము కోలాటం ప్రోగ్రామ్ చేశామండి. ప్రతి సంవత్సరం సోమవారం ఇలాగే పిలిపించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. స్వాతంత్ర సమర యోధుడు, రైతు ఉద్యమ కారకుడు, అణగారిన వర్గాల ఆశా జ్యోతి సర్దారు గౌతు లచ్చన్న జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని ప్రత్యేక సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం, జమీందారీ వ్యతిరేక పోరాటం, హరిజన సేవ, మద్యపాన నిషేధం వంటి రంగాల్లో లచ్చన్న చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలోని పేద, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికై ఆయన జీవితాంతం శ్రమించారని గుర్తు చేశారు. ఆయన చూపిన ఆత్మీయత, త్యాగం, పోరాట స్ఫూర్తిని యువత తమ జీవితాలలో ఆచరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి వరుసలో ముందు ఉండాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పదంలో ముందు ఉండాలని తెలిపారు. అనంతరం చిత్తూరు ఎంపీ డి. దుర్గా ప్రసాదరావు మాట్లాడుతూ బీసీ కులాలను మొట్టమొదట గణన చేసిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని తెలిపారు. 1909 ఆగస్టు 16న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ శ్రీకాకుళం జిల్లా బారువ గ్రామంలో చిట్టయ్య, రాజమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచే సామాజిక చైతన్యం కలిగి స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇతర ప్రధాన పోరాటాలలో పాల్గొన్నాడు. అతను బెర్హంపూర్, రాజమండ్రి జైళ్లలో కఠిన కారాగారవాసంతో పాటు అనేకసార్లు జైలు జీవితం అనుభవించాడు. అనేకసార్లు ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యులుగా ప్రజలకు సేవలు అందించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న చూపిన మార్గం, చేసిన త్యాగం, సాధించిన విజయాలు ఈ రోజు కూడా సమాజానికి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయని తెలిపారు. చిత్తూరు పట్టణంలోని ఇరువరమునందు వచ్చే సంవత్సరం లోపల కమ్యూనిటీ హాల్ భవనాన్ని నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చూడా చైర్మన్ హేమలత, నగర మేయర్ ఆముద, మొదలియార్ అధ్యక్షులు త్యాగరాజన్, సిఆర్ రాజన్, బీసీ సంక్షేమాధికారులు రుబ్బాని, బీసీ లీడర్లు, అంతకు మునుపు సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో వెలిసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం చిగురువాడ గ్రామం కొత్తూరులో వెలిసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయం స్వామి అమ్మవార్లను మేల్కొల్పి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కళ్యాణోత్సవం, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణలు భక్తుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో యువకులతో ఉట్లోత్సవం గ్రామస్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివ యాదవ్ మాట్లాడుతూ మా కులదైవం శ్రీకృష్ణ స్వామి అని, ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి రోజున గ్రామంలో పార్టీలకు అతీతంగా కృష్ణాష్టమి ఉత్సవాలు జరుపుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం గ్రామస్తులు నిర్వహించారు. ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు పుత్తూరు గ్రామంలో అంగరంగ వైభవం జరుపుతున్నాము. గత 10 సంవత్సరాలుగా ఇదే కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవాల్సిందిగా మేము చేసుకుంటున్నాము. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ అతీతంగా ఇక్కడ అంత కుటుంబ సభ్యులు కలిసి ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము. పొద్దున లేస్తే ఈరోజు అభిషేక కార్యక్రమం, తర్వాత కుంకుమార్చన, అలాగే కళ్యాణోత్సవం, అలాగే పుట్లోత్సవం జరిగింది. రేణిగుంట మండలంలోని గాజుల మండ్యం గ్రామంలో వెలిసిన శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో శనివారం ఆడికృతిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి మూల విరాట్కు తెల్లవారుజామున అర్చకులు ముకుంద ద్రవ్యాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామం నుంచే కాకుండా స్వామివారి దర్శనానికి భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. నదీ తీర ప్రాంతం దగ్గర ఉన్నటువంటి శ్రీ గాజులమండ్యం గ్రామం నందు వెలసి ఉన్న శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము చాలా విశేషమైనది. చాలా ప్రశస్తి కలిగినటువంటి మహత్తరమైనటువంటి బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయం నందు ప్రతి వారం కూడా
మంగళవారం నాడు అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, కృత్తిక సమయములలో అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా సుబ్బరాయ షష్ఠి, స్కంద షష్ఠి సందర్భంలో కూడా చాలా విశేషంగా నిర్వహిస్తుంటాము. ఇక ముఖ్యంగా ఆడి కృత్తిక పర్వదినం నందు చాలా విశేషంగా మహాపాలాభిషేకం కానీ, అభిషేక కార్యక్రమాలు కానీ, అన్నదాన కార్యక్రమం కానీ, స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమం కానీ చాలా విశేషంగా నిర్వహిస్తున్నాము. స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా దూదాకుల కమ్యూనిటీకి చట్టసభల్లో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా గొంతుకని వినిపించే అవకాశం లేకపోవడం దురదృష్టకరమని సామాజికవేత్త మస్తానమ్మ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు కావస్తున్నా దూదేకుల కమ్యూనిటీ నుంచి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క గొంతుకను వినిపించేదానికి రాజ్యాంగబద్ధమైనటువంటి ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ, ఎంపీగా కానీ అడుగు పెట్టకపోవటం నిజంగా మా కులానికి స్వాతంత్రం వచ్చిందా అని మేము ఈరోజు అడుగుతున్నాము. 2013 గుంటూరు వేదికగా సింహగర్జన జరిగినప్పుడు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారు హాజరయ్యారు, చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 15 లక్షల జనాభాగా ఉన్నటువంటి నూర్ భాషా కమ్యూనిటీకి 2 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 1 ఎంపీ ప్రకటిస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. తర్వాత 2023లో యువగలం పేరు ప్రారంభించినటువంటి నారా లోకేష్ గారు తాడిపత్రి వేదికగా దూదేకుల కమ్యూనిటీని చట్టసభల్లో ప్రవేశించే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ అవన్నీ కూడా ఈరోజు ఎక్కడా అని మేము మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎన్నికల ముందర చెప్పారు 100 కోట్లు ప్రతి సంవత్సరానికి కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూరుస్తామన్నారు. శాసన సభలో కానీ, శాసన మండలిలో కానీ అవకాశం ఇస్తా అన్నారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వాలు ఎన్నికల ముందు గతంలో 2013 ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ 25 సంవత్సరాలుగా హామీలు ఇస్తున్నారో వాటన్నిటిని వెంటనే నెరవేర్చాలని తిరుపతి వేదికగా సంఘ నాయకులుగా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి గ్రామాల్లో త్రాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు వెల్లడించారు. శనివారం చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్, ఎమ్మెల్సీ వై సుబ్రహ్మణ్యం, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు కోరారు. ఇందుకు జిల్లా అధికారులు సమాధానమిస్తూ త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జడ్పీ సీఈఓ రవికుమార్ కూడా పాల్గొన్నారు. మన జేసీ మేడం గారు, సీఈఓ గారు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అనేక సమస్యలపైన సభ్యులందరూ కూడా క్వశ్చన్ లేవనెత్తడము, వారికి సరైన విధంగా సమాధానం చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా త్రాగునీటి పైన ఏమైనా ఇబ్బందులు ఉంటే అన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పాము. ఆర్డబ్ల్యూఎస్లో వచ్చేటువంటి శాంక్షన్స్కు, ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా డబ్బులు కావాలని చెప్పారు. దానికి వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే గ్రామాల్లో కొన్ని బిల్స్ రావాలని చెప్పారు. దాన్ని కూడా ఈ నెలాఖరు కొంత బిల్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. టీఆర్లో కానీ, ఆర్డబ్ల్యూఎస్లో కానీ పెండింగ్ బిల్స్ అంతా కూడా ఈ నెలాఖరికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకా త్రాగునీరు విషయం ఎక్కడ ఇబ్బంది తలెత్తినా వెంటనే శాంక్షన్ చేస్తామని చెప్పాం. తిరుమలలో శనివారం గోకులాష్టమి పర్వదినాన గోగర్భం డ్యాం చెంతగల ఉద్యానవనంలో కాళీయ మర్దనుడైన శ్రీకృష్ణునికి ఉదయం పంచాభిషేకాలు మరియు ఉట్లోత్సవం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద రాత్రి 8 గంటల నుంచి 10 గంటల నడుమ శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం ప్రబంధ శాత్తుమర గోకులాష్టమి ఆస్థానం ఘనంగా చేపడతారు. రేపు అనగా ఆదివారం తిరుమలలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య అత్యంత వైభవంగా ఉట్లోత్సవం నిర్వహిస్తారు. శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచుపై, శ్రీకృష్ణ స్వామివారు మరో తిరుచుపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఈ ఉట్లోత్సవాన్ని తిలకిస్తారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వేడుకగా ఆడికృతిక మహోత్సవాలను నిర్వహించారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ఆడికృతిక పర్వదినం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవాలకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నగరంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల దాటికి నగర పారిశుద్ధ్య వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ లోపంతో దుర్గంధభరితంగా తయారైంది. వర్షాలు విస్తారంగా కురుస్తున్న తరుణంలో నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ డొల్లతనం మరోమారు నిరూపితమైంది. వర్షం పడిందంటే చాలు నగరంలోని ప్రతి వార్డు, ప్రతి వీధి డ్రైనేజీ పొంగడం, ఆ ప్రాంతమంతా దుర్గంధభరితంగా తయారవడం పరిపాటిగా మారింది. నగరపాలక సంస్థ మెరుగైన సేవలు అందిస్తున్నామని సంకలు గుద్దుకోవడమే తప్ప ఉపయోగం లేదని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. వర్షం వచ్చిందంటే చాలు డ్రైనేజీలు పొంగడం వారాల పాటు, నెలల పాటు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి వలన కలిగే అనర్థాలను అలవాటు చేసుకోవడం నగరవాసులకు తప్పడం లేదు. ముఖ్యంగా దోమలు, ఇతర కీటకాల వలన విష జ్వరాలు ప్రబలి ప్రజలు ఆసుపత్రుల పాలు కాక తప్పడం లేదు. ఇకనైనా నగరపాలక సంస్థ అధికారులు నిద్రమత్తు వీడి డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎక్కడా ఎటువంటి ఆటంకం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో పొంగుతూనే ఉన్నాయి. ఈ యశోద నగర్లో ఉన్నటువంటి ప్రాంతం అయితే విపరీతమైనటువంటి గలీజ్ అంతా చేరుకొని పోయి ఆ రకంగా చాలా తీవ్రమైనటువంటి ప్రజలు ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. మా ఇంటి ముందర అయితే అది మొత్తం దాదాపు ఒక వారం రోజుల నుంచి ఆ డ్రైనేజీ కాలువ మొత్తం కూడా పొంగిపోతూ ఉంది. అదేవిధంగా మాన్యువల్ మొత్తం కూడా పొంగిపోయి ఒక నదీ ప్రవాహంలాగా పొంగుతూ ఉంటే దాన్ని తొక్కొని ఇంటిలోకి వెళ్లాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెలకొంది మున్సిపాలిటీలో. మాన్యువల్లే మార్చాలి అని చెప్పిన అనేది ఒక ప్రధానమైనటువంటి ముందుకోసం ఎంతసేపు క్లీన్ చేసినా అది అదే మాదిరిగానే కొనసాగుతుంది, యథావిధిగా కొనసాగుతుంది. దాన్ని మాన్యువల్ మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మాన్యువల్ మార్చలేక ఈరోజు ప్రజలంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు. తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అక్కడే కూర్చొని దాని పరిష్కారం అయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీ ఆందోళన చేస్తుందని విషయాన్ని మున్సిపాలిటీ అధికారులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలో ఆడి కృతిక మహోత్సవం సందర్భంగా తనపల్లి పద్మగిరి కొండపై వెలిసిన శ్రీ దండాయుధపాణి స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం హరోహర నామస్మరణతో మారుమ్రోగింది. తిరుపతి రూరల్ మండలం తనపల్లి గ్రామం పద్మగిరి కొండపై వెలిసిన శ్రీ దండాయుధపాణి స్వామి వారి ఆలయానికి ఆడి మహోత్సవం సందర్భంగా తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని ఉదయం సుప్రభాత సేవతో మేల్కొలిపి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు షణ్ముఖ స్వామి మాట్లాడుతూ పద్మగిరి కొండపైన వెలసిన శ్రీ దండాయుధపాణి దేవాలయంలో ఆడి కృతిక సందర్భంగా ఉదయం 1 గంటకు స్వామికి మొదటి కావిడిని చెల్లించామని, ఈ నెల 13వ తేదీన తిరుమంజనం కార్యక్రమం, 14వ తేదీన ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయని, 15వ తేదీన భరణి అభిషేకం, పట్టు వస్త్రాలు సమర్పించామని, అదేవిధంగా నేడు ఆడి కృతిక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని చెప్పారు. స్వామిని భక్తులు దర్శించుకుంటే వారి మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకమని చెప్పారు. దర్శనానికి విచ్చేసిన భక్తులకు నిరంతరం మంచినీరు, అన్నప్రసాదాలను అందజేస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవాలలో ఆలయ నిర్వాహకులు విజయసింహారెడ్డి, బాలచంద్రారెడ్డి, హేమంత్ రెడ్డి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు శ్రీ ఆడికృతిక కావడి మహోత్సవము శ్రీ బాల జ్ఞానదండాయుధపాణి స్వామి వారి దేవాలయంలో ఆడికృతిక కావడి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ తొలి రోజు ధ్వజారోహణము, రెండవ రోజు స్వామి వారి యొక్క భరణి అభిషేకము, తర్వాత ఈరోజు ఆడికృతిక కావడి మహోత్సవం చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆటో వాలాల దాష్టికాలు పెరిగిపోతున్నాయి. టెంపుల్ సిటీ తిరుపతిలో ఆటో వాలాల ఆగడాలు రోజురోజుకి శృతిమించుతున్నాయి. మోసగించడానికి రోజుకొక పార్టీ చాలు అనే నినాదంతో తిరువీధుల్లో తిరిగే వారికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు, భక్తులు, ప్రయాణికులు బలవుతుంటారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడి చేయడం నిత్యకృత్యం. అందుకు నిదర్శనం మొన్న తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద సవారీ మాట్లాడి ఆటో ఎక్కనందుకు భార్యాబిడ్డల ముందే కిరాతకంగా వ్యవహరించడం. కొందరు అవమాన భారంతో వెళ్లిపోతుండగా మరికొన్ని ఘటనలు పోలీస్ స్టేషన్కు చేరి రాజీతో తెరమరుగవుతున్నాయి. తిరుపతి నగరంలో 23,000కు పైగా ఆటోలు మోహరించాయి. ఆటో వాలాలు చెప్పిందే ప్రయాణ ఛార్జీ, కాదంటే పరిసరాల్లోని ఏ ఆటో వాలా పట్టించుకోడు. దశాబ్దాలుగా ఇక్కడి ఆటో ఛార్జీలను నియంత్రించడంలో ప్రభుత్వం, అధికారులకు చేత కాలేదనే చెప్పాలి. ప్రీపెయిడ్ ఆటో విధానం, ఆటోలకు మీటర్లు అమర్చడం వంటి సాహసాలు చేయడానికి సైతం వెనుకంజ వేసేలా ఓ పెద్ద మాఫియా పనిచేస్తోంది. తిరుపతి ఆటో మాఫియా ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో నాయకుడు తన జాగీరుగా మార్చుకుని అరాచకాలు, దౌర్జన్యాలు ప్రోత్సహిస్తున్నాడు. ఇందుకు ప్రతి నెల లక్షల్లో కప్పం వసూలు చేస్తున్నాడు.
టీటీడీ వద్ద ఉన్న ధర్మరథాలను తగిన సంఖ్యలో ఉపయోగిస్తే మంచిదని, అదేవిధంగా స్థానిక బస్సులను ఎక్కువ పర్యాయాలు నడిపితే మంచిదని భక్తులు భావిస్తున్నారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం తదితర ప్రాంతాలలో సమాచార కేంద్రాలు లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి టీటీడీ తరఫున శ్రీవారి సారె సమర్పించారు. ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శనివారం శ్రీవారి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో తిరుత్తని ఆలయ చైర్మన్ శ్రీధర్, తమిళనాడు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రమణి టీటీడీ చైర్మన్కు స్వాగతం పలికారు. తదుపరి మంగళ వాయిద్యాల నడుమ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ తరఫున పట్టు వస్త్రాలను తిరుత్తని దివ్యక్షేత్రంలో తనికేసన్గా పూజలందుకునే సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ఆశీర్వచనం అందించి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ టీటీడీ తరఫున సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీవారి పట్టు వస్త్రాలను సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఆడి కృతిక పర్వదినం సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుత్తని చేరుకుంటున్నారని, భక్తులందరికీ స్వామివారి అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయమైన శ్రీకృష్ణ స్వామి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణ స్వామి ఆలయంలో గోకులాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. గోకులాష్టమి రోజున ఉదయం శ్రీకృష్ణ స్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన అనంతరం శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ జరిగింది. రాత్రి 7 నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు స్వామివారు పెద్ద శేషవాహనంపై ఆలయ 4 మాడవీధుల్లో విహరించి కటాక్షించనున్నారు. రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు గోపూజ, గోకులాష్టమి ఆస్థానం చేశారు. అదేవిధంగా రేపు ఉట్లోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, తర్వాత ఊంజల్ సేవ జరగనుంది. సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు స్వామివారికి ఉట్లోత్సవం ఆస్థానం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుస సెలవులు, శ్రావణ మాసం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అసలే శ్రావణ మాసం కావడం, దానికి వారాంతపు సెలవులు తోడవడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం నిండిపోయింది. ఔటర్ రింగ్ రోడ్లోని ఆక్టోపస్ భవనం వరకు క్యూ లైన్లు వ్యాపించాయి. దీంతో దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని టీటీడీ అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న భక్తులందరికీ దర్శనం చేయించాలంటే దాదాపు 2 రోజులు పడుతుందని అనౌన్స్ చేసింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. తోపులాట ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రోప్ పార్టీల ద్వారా భక్తులను నియంత్రిస్తున్నారు. నెమ్మదిగా ముందుకు వదులుతున్నారు. భక్తులు క్యూ లైన్లోకి ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్తారు. అక్కడ వేచి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్వామివారి దర్శనం లభిస్తుంది. స్వామివారి దర్శనానికి 2 రోజుల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించినా భక్తులు ఎంతో ఓపిగ్గా క్యూ లైన్లో వేచి ఉన్నారు. తిరుమల మొత్తం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయం, కళ్యాణకట్ట ప్రాంతాల్లో భక్తజన సందోహం కనిపిస్తోంది. వరుసగా 3 రోజులు సెలవులు రావడం, శ్రావణ మాసం శనివారం కావడంతో తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. వారం రోజులుగా కొండపై భక్తుల రద్దీ ఉంది. గత 3 రోజులుగా ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇసుకేస్తే రాలనంత జనం కొండపై ఉన్నారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారికి అన్న ప్రసాదం అందిస్తుంది. అలాగే తాగునీరు కూడా అందిస్తుంది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,720 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,275 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,17,500 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 120 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తవ్వకాల్లో బయల్పడిన 1500 ఏళ్ల నాటి నిధి, 631 నాణేలు, నెక్లెస్ లభ్యం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? ఆదివారమే ఎంపిక. కొనసాగుతున్న ఉత్కంఠ, గెలుపు ఇక లాంఛనమేనా?
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. కృష్ణ మందిరాలకు పోటెత్తిన భక్తులు. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం. తిరుమలలో భక్తుల నిరసన. శ్రీవారి దర్శన టికెట్ల కోటాపై సతమతమవుతున్న టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.